హలో ఎవ్రీవన్. మీరు స్టాక్ మార్కెట్‌లో సక్సెస్‌ఫుల్ ఇన్వెస్టర్‌గా కావాలి అంటే ఏం చేయాలని వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి మీరు స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అనేది చూడండి. రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్, ఈ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి. దిస్ ఈస్ శరత్ ఫ్రమ్ శరత్ ట్రేడింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. ఫస్ట్ పాయింట్ క్యాపిటల్ ఇంపార్టెన్స్. అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనీ మేక్స్ మనీ అండి. సపోజ్ మీ దగ్గర చిన్న అమౌంట్ ఉంది. ఆ చిన్న అమౌంట్‌తో స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీరు పెద్ద ప్రాఫిట్స్ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. రూ. 100 ఇన్వెస్ట్ చేసి రూ. 1000 రావాలి, 10,000 రావద్దు అనుకోకండి. దానికోసం మీరు ఫస్ట్ ఏం చేయండి, వీలైనంత వరకు మీరు జాబ్ చేసి కొంత అమౌంట్ అనేది ఎర్న్ చేయండి. ఆ వచ్చిన అమౌంట్ ని కొంత సేవ్ చేస్తే ఒక హ్యూజ్ క్యాపిటల్, బిగ్ క్యాపిటల్ అవుతుంది కదా. ఆ బిగ్ క్యాపిటల్ తో ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, మంచి పెద్ద రిటర్న్స్ అనేవి వస్తాయి. సో బిగినర్స్ కి బెస్ట్ అడ్వైస్ ఏంటంటే ఫస్ట్ క్యాపిటల్ ని బిల్డ్ చేయండి, దాని తర్వాత ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. సెకండ్ వన్, స్టాక్ సెలెక్షన్ స్ట్రాటజీ. మార్కెట్ లో థౌసండ్స్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయండి, కానీ మీరు అవన్నిటిని అనలైజ్ చేయలేరు కదా. కాబట్టి సింపుల్ అప్రోచ్ ఏంటంటే ఫ్యూచర్ లో గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉన్న సెక్టర్స్ ని చూస్ చేసుకోండి. ఎగ్జాంపుల్ గ్రీన్ ఎనర్జీ, ఏఐ, ఈవీ, డేటా సెంటర్స్ కానివ్వండి, 5G 6G కానివ్వండి, బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్, ఇవి లాంగ్ టర్మ్ లో గ్రోత్ అయ్యే సెక్టర్స్ అనమాట. థర్డ్ పాయింట్ వచ్చేసి మార్కెట్ లీడర్స్ ఫోకస్. ఇండస్ట్రీలో టాప్ కంపెనీస్ మీద ఫోకస్ చేయడం బెటర్ అనమాట. ఎగ్జాంపుల్ కి ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఏమేమి పెద్ద పెద్ద ఉన్నాయి మార్కెట్ లీడర్స్ అంటే, రిలయన్స్ కంపెనీ ఉంది కదా, అట్లాంటి కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే మార్కెట్ లీడర్స్ కి స్ట్రాంగ్ పొజిషన్ ఉంటది, వాళ్ళు కాంపిటీషన్ ఈజీగా హ్యాండిల్ చేస్తారు, లాంగ్ టర్మ్ లో స్టేబుల్ గ్రోత్ ఉంటుంది. కాబట్టి ఆల్వేస్ డామినెంట్ చేసే కంపెనీస్ ని చూస్ చేసుకోవడమే సేఫ్ అప్రోచ్. ఫోర్త్ వన్ వచ్చేసి ప్రాక్టికల్ అబ్జర్వేషన్ అండి. అంటే ఓన్లీ చార్ట్స్ అండ్ డేటా కాదు, రియల్ వరల్డ్ అబ్జర్వేషన్ కూడా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ కి టాటా మోటార్స్ ఉంది. టాటా కార్స్ ని చాలా మంది వాడుతున్నారా? అసలు టాటా కార్స్ కి డిమాండ్ ఎక్కువ ఉంది, ఎందుకంటే టాటా కార్స్ సేల్ ఎక్కువ అయితే టాటా మోటార్స్ యొక్క షేర్ ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా. సేమ్ యాస్టిస్ అట్లా చూడండి. ఇలా గ్రౌండ్ లెవెల్ అబ్జర్వేషన్ చేస్తే బెటర్ డెసిషన్స్ మీరు తీసుకోవచ్చు. ఫిఫ్త్ పాయింట్, ఫండమెంటల్ అనాలిసిస్ బేసిక్స్. ఏదైనా స్టాక్ ని సెలెక్ట్ చేయడానికి ఈ 3 మెయిన్ థింగ్స్ ని మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్, సేల్స్ అండ్ ప్రాఫిట్ గ్రోత్ ఉండాలి. సెకండ్ వన్, డెప్త్ తక్కువ ఉండాలి. థర్డ్ వన్, క్యాష్ ఫ్లో పాజిటివ్ గా ఉండాలి. ఈ కంపెనీ ఒక ఫండమెంటల్స్ ఎక్కడ చూడాలన్న డౌట్ మీకుంటే కంపెనీ ఫండమెంటల్స్ అని కామెంట్ చేయండి, దాని మీద ఒక సపరేట్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఎక్స్ట్రా పాయింట్ ఏం చూడండి, ప్రమోటర్స్ ఓన్ షేర్స్ కొంటున్నారా, అది పాజిటివ్ సిగ్నల్ అనమాట. అంటే బైబ్యాక్ చేస్తారు, బైబ్యాక్స్ ఎక్కువ జరుగుతున్నాయంటే అది పాజిటివ్ సిగ్నల్ అనమాట. సిక్స్త్ వన్, గ్లోబల్ ఇంపాక్ట్ అండర్స్టాండింగ్. స్టాక్ మార్కెట్ లోకల్ ఫ్యాక్టర్స్ తో మాత్రమే కాదండి, గ్లోబల్ మార్కెట్స్ మీద డిపెండ్ అయ్యి కూడా మూవ్ అవుతుంది అనమాట. వార్స్ ఏమైనా జరుగుతున్నాయా, ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయా, డిక్రీజ్ అవుతున్నాయా, గ్లోబల్ పొలిటికల్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ ఇంపాక్ట్ చేస్తాయి. కాబట్టి ఇన్వెస్టర్స్ గ్లోబల్ ట్రెండ్స్ కూడా ఫాలో అవ్వడం మెయిన్ ఇంపార్టెంట్. సెవెంత్ వన్, రిస్క్ మేనేజ్మెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే రిస్క్ కంట్రోల్ అండి. గ్రీడీ అవాయిడ్ చేయాలి, స్టాప్ లాసెస్ యూజ్ చేయాలి. మీరు కష్టపడి సంపాదించుకునే అమౌంట్ ని బ్లైండ్ గా టిప్స్ ఫాలో అవ్వకండి. గుర్తుపెట్టుకోండి, ఈక్విటీలో స్టాక్స్ కొనడం అమ్మడం రిలేటివ్లీ సేఫ్ అండి, కానీ F&O మాత్రం రిస్కీ. లివరేజ్ వల్ల లాసెస్ ఫాస్ట్ గా అవ్వడానికి ఛాన్స్ ఉంటాయి. లాస్ట్ కి బిగినర్స్ అడ్వైజ్ సింపుల్ గా చెప్పాలి అంటే, జాబ్ వదిలేసి ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఫస్ట్ మీరు స్టేబుల్ ఇన్కమ్ అనేది క్రియేట్ చేయండి, తర్వాత నాలెడ్జ్ బిల్డ్ చేసుకోండి స్టాక్ మార్కెట్, ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ మీద. కంపెనీ రిపోర్ట్స్ చూడండి, ఫైనాన్షియల్ డేటా అనలైజ్ చేయండి. ఇవన్నీ చూస్తూ లాంగ్ టర్మ్ డిసిప్లిన్ ఉంటే కంపల్సరీ సక్సెస్ అవుతారు. ప్లస్ అడిషనల్ గా ఈ ట్రేడింగ్ కి, ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించి మన టెలిగ్రామ్ ఛానల్ శరత్ ట్రేడింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లో డైలీ నేను అప్డేట్స్ పెడతాను. ఇక్కడ చూడండి, నిఫ్టీలో ట్రేడ్ ప్లాన్ చేశాను, మదర్ క్యాండిల్ బ్రేక్అవుట్ జరిగింది, ఎంట్రీ తీసుకున్నాను, 1:2 రిస్క్ రివార్డ్ రేషియో, టార్గెట్ కూడా హిట్ అయింది. ఇలాంటి ట్రేడ్ అప్డేట్స్ అన్ని నేను మన ఛానల్ లో పోస్ట్ చేస్తున్నాను. ఇది డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. మీకు ట్రేడింగ్ కి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసుకోండి. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.